క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. ఆపరేషన్ సింధు పేరుతో 9 చోట్ల పాకిస్తాన్ పీవెకోలేనటువంటి అనేక ప్లేసెస్ మీద అటాక్ చేసింది మన ఇండియన్ ఆర్మీ. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్లోని లాహోర్కి సమీపంలో, ఎయిర్పోర్ట్కి సమీపంలో కూడా మరికొన్ని అటాక్స్ జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీని గురించి డిస్కషన్ చేద్దాం. మనతో పాటున్నారు రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ వివిరావు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మీరు డైరెక్ట్గా కాశ్మీర్ బోర్డర్లో మీరు ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు. అలాగే కౌంటర్ టెర్రరిజంలో కూడా మీరు యాక్టివ్ రోల్ ప్లే చేశారు గతంలో. ఇప్పుడు ప్రజెంట్ మరొక అటాక్ కూడా జరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకో అటాక్ జరిగింది అంటారు. అది మనం చేసామా, లేదంటే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు చేశారంటారా? ప్రస్తుతానికి మనకి ఇన్పుట్స్ ఏమి లేవని Hmm. ఎందుకంటే బలూచిస్తాన్ వాళ్ళకి పంజాబీస్కి చాలా కాన్ఫ్లిక్ట్ ఉందని. Hmm. కాకపోతే ఏంటంటే లాహోర్ వరకు వచ్చి చేయడం అన్నది కొంచెం డౌట్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే Hmm. కౌంటర్ లోకల్స్ కూడా కౌంటర్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. Oh. సో ఏ విధంగా చేశారు, ఎవరు చేశారు అన్నది మనం కనుక్కోవాలి. Hmm. కొన్నిసార్లు ఏమవుతుందంటే అండి, Hmm. చాలా వింతది. Hmm. వాళ్ళే ఐఎస్ఐకి కొన్ని విషయాలు పడవండి, వాళ్ళే చేయించేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలామంది లీడర్స్ని చంపడం జరిగింది. మీరు ఎనలైజ్ చేస్తే ఆ లీడర్స్ ప్రొఫైల్స్ అన్నీ Hmm. వాళ్ళంతా వేస్టెడ్ అవుట్ ప్రొడక్ట్స్ అండి. అంటే ఎలా సార్? ఐఎస్ఐఏ వాళ్ళని తీయించేస్తుంది, Hmm. చంపించేస్తుంది. ఇంకో గొడవ లేదు, చంపించేస్తుందా? చంపించేస్తుంది. రీజన్? మీకు ఎప్పుడైనా సరే ఇది ఈ ఇస్లామిక్ రాజుల దగ్గర ఈ హిస్టరీ చదివినప్పుడు కూడా Hmm. ఎవరైనా ఏదైనా సరే ఇంపార్టెంట్ పని చేసిన తర్వాత, అంటే వాళ్ళకి కావాల్సింది డర్టీ పని చేసిన తర్వాత ఎవిడెన్స్ లేకుండా చేయడానికి వాడిని చంపించేస్తారు. Hmm. మళ్ళీ దొరికిపోతే ఆధారాలు మళ్ళీ బయటకు దొరికితే వస్తాయి. ఎక్కడైనా స్టేట్మెంట్ ఇస్తాడు, లేకపోతే ఏదో ఒకటి ఇస్తాడు అని చెప్పి ఒక్కోసారి రోడ్ యాక్సిడెంట్ చూపిస్తారు, ఒకసారి ఇది చూపిస్తారు. ఇటువంటివి జరుగుతాయి. అవసరం తీరాక ఇంకా అవసరం వాళ్ళ తెలియక ప్రాణాలనే వదిలేస్తారు తీసేస్తారు. బేసికలీ. వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ దీని ప్రకారం చూస్తే, సో డ్రోన్ అటాక్ జరిగింది, ఆ డ్రోన్ పైన నుంచి నేరుగా వచ్చి ఆ ప్లేసెస్ మీద అటాక్ చేసింది అని ఒక న్యూస్ వస్తుంది. ఇంకొక న్యూస్, పాకిస్తాన్ ఆర్మీయే ఆ డ్రోన్స్ని అటాక్ చేసింది, డ్రోన్స్ కింద పడిపోవడంతో ఒకసారిగా మంటలు అలుముకున్నాయి, అంటుకున్నాయి అంటున్నారు. మరో వార్త ఏంటంటే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీయే అటాక్ చేసింది అని అంటున్నారు. దీంట్లో ఏది రైట్ అయి ఉండొచ్చు? అంటే డ్రోన్స్ అయితే ఎవరు దీని మీద వెనక ఉండొచ్చు? మనం నిజంగా కామెంట్ చేయడం మంచిది కాదండి. ఎందుకంటే విత్ ఇన్అడిక్వేట్ ఇన్ఫర్మేషన్ స్పెక్యులేషన్ మంచిది కాదు. ఎందుకంటే ఏమాత్రం కొంచెం సపోర్టింగ్ ఎవిడెన్స్ దొరికినా కానీ మనం అనుకోవచ్చు. Hmm. బిఎల్ఏ బలూచిస్తాన్లో మాత్రం వాళ్ళు ఎక్కడ పంజాబీస్ దొరికినా కానీ వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని కొన్ని డెత్స్ కూడా అయినాయండి, దానిలో డౌట్ ఏం లేదు. ఎందుకంటే పంజాబీస్ విపరీతంగా డామినేట్ చేస్తారు కంప్లీట్ పాకిస్తాన్లో. మొత్తం రూల్ అంతా వాళ్ళదే. మిలిటరీ ఆఫీసర్స్ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, మెయిన్ కీ డ్రగ్ స్మగ్లర్స్ వీళ్ళందరూ కానివ్వండి. ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది సార్. పాకిస్తాన్ ఆర్మీ వెళ్తున్న వెహికల్ మీద కూడా అటాక్ చేశారు, ఐఈడి బాంబ్స్ ని పేల్చారు. అందులో 15 మంది. అందులో బిఎల్ఏ డౌట్ లేదండి. Hmm. వాళ్ళు ఒప్పుకున్న, వాళ్ళు స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. Hmm. అందులో బిఎల్ఏ డౌట్ లేదు. కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా వాళ్ళు మీడియాలో రిలీజ్ చేశారు. Hmm. అందులో డౌట్ ఏం లేదండి. ఇప్పుడు పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ ఓవైపు అది క్లోజ్ అయిపోయింది, సక్సెస్ఫుల్ అయింది. మరోవైపు బీఎల్ఏ నుంచి ఇలాంటి అటాక్స్. సో బిఎల్ఏ మూలిగే నక్క మీద తాటిపండు పడింది అంటారు చూసారా, అలాంటి సామెతను గుర్తు తెచ్చుకోవచ్చా ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి చూస్తే? తెచ్చుకోవచ్చండి. ఇంకా కొంచెం ఎడిషన్ ఉందండి. టీటీపీ కూడా అక్కడ 50 మంది జవాన్లని పోస్టులను వెకేట్ చేయించేసి పాకిస్తాన్ ఆ జవాన్లని బందీల కింద పట్టుకుని వాళ్ళని తన కంట్రోల్లో పెట్టుకుంది. వాళ్ళకి సపోర్ట్గా ఒక స్లీపర్ ఆర్గనైజేషన్, జనరల్గా స్లీపర్ సెల్స్ ఉంటాయి, ఒక స్లీపర్ ఆర్గనైజేషన్ ఉంది, లాల్ మసీద్ అని రాజధానిలో రావల్పిండిలో. Oh. దీని మీద ఎంత కోపం అంటే పాకిస్తాన్ ఆర్మీకి జనరల్ ముషరఫ్ ఆర్మీతో అటాక్ చేయించాడు మసీద్ మీద. ఆ మసీదు చీఫ్ క్లరిక్ ఎగనెస్ట్ పాక్ గవర్నమెంట్ ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు. Hmm. సో ఆ విధంగా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత ఎవరైతే మెజారిటీ పార్టీ గెలిచారో ఆయన జైల్లో ఉన్నాడు, ఆయన సపోర్టర్స్ ఎక్కువ ఉన్నారు. 2 years బ్యాక్ని లాహోర్ కోర్ కమాండర్ ఇంటి మీద అటాక్ జరిగింది. Hmm. దానికి చాలా సింబాలిక్ కూడా ఉంది. ఏంటంటే అది ఒరిజినల్ జిన్నా ఓన్డ్ హౌస్, అది ఆర్మీకి లీజ్ మీద ఉంది, అంటే పర్మనెంట్ రెంట్ మీద ఉంది. అటువంటి అంటే ఫాదర్ ఆఫ్ ది నేషన్ హౌస్ మీద అటాక్ చేయడం, లేకపోతే లాహోర్ కోర్ కమాండర్ మీద ఇంటి మీద ఫైర్ చేయడం, ఇది నిజంగా అది ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీ, తెరికే ఇన్సాఫ్ అన్నది పొలిటికల్ పార్టీ చేసింది. సో దీనికి అప్పటి నుంచి పాకిస్తాన్ ఆర్మీ రెప్యుటేషన్ చాలా దెబ్బతిందండి. మునీర్కి ఇమ్రాన్ ఖాన్ గారు అంటే చాలా కోపం.
అందుకే జైల్లో జైల్లో పెట్టారు. అలాగే ఒక లేడీ ఉండేది, లేడీ యాక్టివిస్ట్, వెస్టర్న్ బేస్డ్ బట్ లాహోర్లో ఉండేది. ఆవిడ షీ ద డాటర్ ఆఫ్ ఎక్స్ లెఫ్టినెంట్ జనరల్. ఆవిడని కూడా అందుకని జైల్లో పెట్టారు. సార్ పాకిస్తాన్ ఏ చిన్న అటాక్ జరిగినా కూడా చాలా అలర్ట్గా ఉంది. 15 రోజుల నుంచి మనకంటే ముందు ఎప్పుడైతే పెహల్గాం ఇన్సిడెంట్ జరిగిన మరుసటి రోజు నుంచి కూడా మొత్తం అలర్ట్ అయ్యారు. బోర్డర్ అంతా కూడా మొత్తం బలగాల్ని మోహరించారు. ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్ గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు భారత్ మా మీద దాడి చేయబోతుంది, మరికొన్ని గంటల్లో ఎయిర్ స్ట్రైక్స్ చేయబోతుంది, అటాక్స్ ఉండబోతున్నాయి, అలర్ట్గా ఉండండి, ఇలా రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ తీరా అటాక్స్ జరిగిన తర్వాత పాకిస్తాన్ వైపు నుంచి ఇప్పటివరకు కూడా కౌంటర్ అటాక్ లేకపోవడానికి కారణం ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ప్రెషర్ తీసుకురావాలని చూస్తున్నారు. Hmm. నిన్న కూడా మాట్లాడారు, న్యూక్లియర్ అవ్వచ్చు, దాన్ని కంట్రోల్ చేయండి అని. అది ఎప్పుడైతే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిందో వాళ్ళు ఏమని చూపిస్తారంటే, మేము విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజము, ఇండియా మా మీద దాడి చేస్తుంది, వాళ్ళు ఏదో ఇంటర్నల్గా వాళ్ళ ఓన్ అటాక్ చేయించుకుని మా మీద నెపం పెడుతుంది, మేము కూడా టార్గెట్స్ ఇప్పుడు సెలెక్షన్ చేసుకుంటామని కొన్ని గంటలు ఆగుతారు. దాని తర్వాత ఇంకోటి ఏముందంటే, ఇప్పుడు నిన్న అటాక్స్లో 9 అటాక్స్లో పోయిన టెర్రరిస్టులు వాళ్ళకి కల్మా చదువుతారు. ఆ కల్మా చదివినప్పుడు చాలా ఎమోషనల్ బీటింగ్ అది అవుతుంది. మన మొహరంలో ఎలా వాళ్ళ చేస్తారో మత సాంప్రదాయం ప్రకారం సాంప్రదాయం చనిపోయిన ప్రకారం. తర్వాత 2వ రోజు 3వ రోజు అందరూ కూడా అక్కడ అసెంబ్ల్ వెళ్ళి అవుతారు. ప్రార్థనలు చేస్తారు. Hmm. అది జనరల్గా చాలా ఎమోషనల్ కూడా తయారవుతుంది. జులుస్ తీయడం, తర్వాత ఏడవడం. మొహరంలో ఎలా జరుగుతుందో దాదాపు చైన్ తోటి కొట్టుకోకుండా తప్పించి మిగతాదంతా జరుగుతుంది. సో ఆ టైంలో నేను అనుకోవడం పబ్లిక్ ప్రెషర్ బిల్డ్ చేయడానికి పాకిస్తాన్ చేసే అవకాశం ఉంది. సో నెక్స్ట్ 72 అవర్స్లో జరిగే అవకాశం ఉంది. Hmm. కానీ వాళ్ళు ఏంటంటే వెయిట్ చేసేది ఏంటంటే ఏదో టార్గెట్ మేము సెలక్షన్ చేసుకుంటున్నాం అన్నట్టుగా చూడడానికి. ఇంకోటి ఏంటంటే ఏ విధంగా రియాక్షన్ చేస్తారన్నది కూడా ఇప్పుడు డౌట్ఫుల్గా ఉంది. కేవలం ఫేస్ సేవర్ అంటే ఇప్పుడు మేము దెబ్బతిన్నాము, మాకు క్షమత లేదు, అందుకని చెప్పి ఏదో, కాకపోతే ఏంటంటే మేము ఒక రెస్పెక్టబుల్ కంట్రీ, రెస్పెక్టబుల్ ఆర్మీ, అందుకని చెప్పి మా ఫేస్ సేవ్ చేసుకోవాలి, మేము ఏదో చేసామని చూపించి, ఏదో కొంచెం చూపించి లాస్ట్ టైం చేసినట్టు వైండప్ అయిపోతుంది. అలా కాకుండా ఇంకేదైనా ప్లాన్ చేస్తే మాత్రం చాలా తీవ్రమైన పరిశీలనలు ఉంటాయి. వాళ్ళు కూడా ఆలోచించాల్సి. ఇంకోటి ఏంటి ఆలోచించాల్సింది ఏంటంటే, మనకంటే టెర్రరిస్ట్ టార్గెట్స్ దొరికినాయి ఎప్పటి నుంచో, కానీ మన సైడ్ వాళ్ళకి టెర్రరిస్ట్ టార్గెట్స్ ఏమీ లేవు. ప్రపంచానికి చెప్పడానికి ఏమీ లేవు, నిజంగా చేయాలన్నా ఏమీ లేదు. సో దానివల్ల ఎవరిని చేయగలుగుతారు? ఓన్లీ ఆర్మీ ఇన్స్టలేషన్స్ చేయగలుగుతారు, మన లాజిస్టిక్ ఇన్స్టలేషన్స్ చేయగలుగుతారు, లేకపోతే మ్యాక్సిమం ఇప్పుడు ఇండస్ వాటర్స్లో ఏ అయితే బ్రిడ్జ్లు, డ్యాములు ఉన్నాయో వాటిని డ్యామేజ్ చేయగలిగే ప్రయత్నాలు చేయొచ్చు. ఈ విధంగా జరగచ్చు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.